హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై డైలీ కుకింగ్ అండి. ఈరోజు పప్పుచారు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తానండి. ఇది మా అమ్మ నేర్పించింది. వీటిలో కావాల్సిందల్లా చిన్న ఉల్లిపాయలంటే బాగుంటుందండి పప్పుచారులో. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చిన్న ఉల్లిపాయలు, 2 క్యారెట్లు, ఆలుగడ్డ ముక్కలు, ములక్కాయ ముక్కలు, టమాటాలు. బెండకాయలు మాత్రం లాస్ట్లో మనం చారు మరిగేటప్పుడు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయండి. ముందే ఉడికిస్తే అవి చిదురైపోతాయండి. చూసారా, నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసానండి. ఎక్కువ వేయలేదు, 1 టేబుల్ స్పూన్ వేసాను. దాంట్లో అన్నీ వేసేసి ఆ నూనెలో ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. పసుపు వేసుకొని ఇలా కలపెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కడా కూడా చితికిపోదండి. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చిన్న ఉల్లిపాయలు కాకపోతే మీరు ఉల్లిపాయలు తీసుకున్నప్పుడు ఘాట్లు అస్సలు పెట్టొద్దండి. డైరెక్ట్గా ఇలా వేసేయండి. పొట్టు తీసుకొని ఘాట్లు పెడితే ఉడిలిపోతాయి ఉల్లిపాయలు. ఘాట్లు అస్సలు పెట్టుకోవద్దు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసి దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. నేను కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇవి ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి. అంటే ములక్కాయ ముక్క ఉడకాలి కదా, మిగతా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ములక్కాయ ముక్కలు ఉడకవు, కొంచెం టైం పడుతుంది. ఇవి కొంచెం ఉడికిన తర్వాత నేను టమాటాలు 3 తీసుకున్నానండి. సన్నగా తరిగి దాంట్లో వేసాను, అవి కూడా ఉడకడానికి. నేను పప్పు ఎక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే ముద్దపప్పు మా ఇంట్లో తింటారు. ముద్దపప్పులో మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇది నేను మా ఇంట్లో వాళ్ళకి తీస్తున్నానండి, ఒక గిన్నెలోకి ముద్దపప్పు. ఎప్పుడు పప్పుచారు చేసినా నేను ఇలాగే తీస్తూ ఉంటానండి. ఒకవేళ మీకు ఇవన్నీ ఉడకబెట్టాలంటే ఇంత టైం లేదండి అనుకుంటే కుక్కర్లో ములక్కాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసి 2 విజిల్స్ రానిచ్చి మామూలుగా తాలింపు పెట్టుకోండి. ఉల్లిపాయలు మాత్రం వేయద్దు. ఇప్పుడు దీంట్లో నేను ముక్క ఉడికిపోయిందండి. ఒక 2 టీ స్పూన్లు కారం, కొద్దిగా ఉప్పు వేసానండి. ఇవి వేసుకొని అలాగే ఇప్పుడు మనకి ఉడికిపోయిన పప్పు ఉంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేస్తాను. అలా యాడ్ చేసి ఉడికిస్తే పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, 2 గరిటెలు వేస్తానండి పప్పు నేను. ఇవి ఉప్పు, కారం ఇవన్నీ కూడా ములక్కాయ ముక్కలకి పట్టేసి చాలా టేస్ట్గా ఉంటాయండి పప్పుచారు. ఇలా నేను ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిస్తాను. చూసారా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిపోతున్నాయి చూసారా, మరుగుతున్నట్టు ఉంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, దాంట్లో చింతపండు పులుసు పోసేసుకున్నానండి నేనైతే ముందే. పోసేసుకొని కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం దాంట్లో పోతామండి, ఆ ఉడుకుతున్న ముక్కల్లో. పోసానండి. ఇప్పుడు ఇవి హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలండి. చారు ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర, కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుందండి వేసుకుంటే. స్మెల్ కూడా బాగుంటుంది. బెండకాయ ముక్కలు కూడా వేస్తానండి. 2 బెండకాయలు తీసుకున్నాను నేను. చారు మరిగేటప్పుడు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. బెండకాయ ముక్కలు చిదిరిపోకుండా ఉంటాయి, చారు కూడా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి మరిగేటప్పుడు వేసానండి బెండకాయ ముక్కలు. ఇవి కాసేపు మరగనిద్దాము, హై ఫ్లేమ్లో పెట్టాను నేను. చారు మేమైతే కొంచెం చిక్కగా ఉండేలా చేసుకుంటామండి. కొంతమంది పలచగానే కావాలనుకుంటారు. నేనైతే కొంచెం చిక్కబడిన దాకా ఉంచుతాను లైట్గా. మరి పలసగా తినము మేము కూడా. చూసారా, ఇప్పుడు దీంట్లోకి సాంబార్ మసాలా అయితే మా ఇంట్లో చేసుకుంటామండి, కానీ అది అయిపోయింది. కానీ నేను ప్యాకెట్లోది వేస్తున్నాను. ఈ బ్రాండ్ కూడా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు సాంబార్ మసాలా వేస్తున్నాను. మీరు ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. నేను ఉప్పు కారం చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసాను. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి.
ఈరోజు మాది పప్పుచారు కాకరకాయ ఫ్రై అండి. అందుకే కాకరకాయ ఫ్రై కనిపిస్తుంది మీకు. అయిపోయిందండి. నేను కొంచెం 2 బెల్లం ముక్కలు కూడా వేసుకున్నాను చిన్నవి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు పప్పుచారుని తాలింపు పెట్టుకుందామండి. ఫస్ట్లోనే చాలామంది తాలింపు పెట్టుకొని ఉడికించుకుంటారు. నేను అలా చేయలేదు. నేను ముందు ముక్కలు ఉడకపెట్టిన తర్వాత చారు మొత్తం మరిగిన తర్వాత లాస్ట్లో తాలింపు వేస్తానండి. మీకు ఇష్టం, మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి. అయిపోయిందండి చారు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.